భారత సైన్యం పాకిస్తాన్పై చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా సాగుతున్న నేపథ్యంలో ఇద్దరు చిన్నారులు రూపొందించిన సైకత శిల్పం అందరినీ ఆకట్టుకుంటుంది. తూర్పు గోదావరి జిల్లా రంగంపేటకు చెందిన ప్రముఖ సైకత శిల్పి దేవిన శ్రీనివాస్ కుమార్తెలు దేవిన సోహిత ధన్యతలు రూపొందించిన సైకత శిల్పం ప్రస్తుత పరిస్థితులకు అద్దం పట్టేలా ఉంది. జై భారత్ జై జవాన్, భారత్ పంతం ముష్కరుల అంతం అనే నినాదాలతో నుదుట సింధూరం ధరించి గర్జిస్తున్న మహిళను, శత్రు మూకలపై గురిపెట్టిన జవాను, మిస్సైన్లను ఇసుక మీద ఆకర్షణీయంగా రూపొందించారు. సుమారు 3 యూనిట్ల ఇసుకతో 10 గంటల పాటు శ్రమించి చిన్నారులు సైకత శిల్పాన్ని రూపొందించారు. అలాగే సైకత శిల్పం రూపొందించడానికి గల కారణాలను కూడా బాలికలు వివరిస్తున్న తీరు ఎంతో ముచ్చటగా ఉంది. నా పేరు సోహిత, మా చెల్లి పేరు ధన్యత. మాది తూర్పుగోదావరి జిల్లా రంగంపేట. ఇటీవల పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా మన భారతీయ జవాన్లు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా మేము ఈ సైకత శిల్పాన్ని రూపొందించాము. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ను గడగడలాడిస్తున్న మన భారత సైన్యానికి సెల్యూట్ చేస్తూ మన భారత మహిళల సింధూరాన్ని చెరిపి వారి ఆక్రందనలకు కారణమైన ముష్కరులకు అదే సింధూర్ పేరుతో గట్టి జవాబు ఇస్తున్న మన భారత జవాన్లకు అభినందనలు తెలియజేస్తూ ఒకవైపు గర్జిస్తున్న మహిళను, మరొక వైపు సైనికుడిని, మధ్యలో పోరాడుతున్న క్షిపణులను గురి చూస్తున్న సైనికుడిని జై హో భారత్ జై జవాన్, భారత్ పంతం ముష్కరుల అంతం, ఆపరేషన్ సింధూర్ అన్న నినాదాలతో మేము ఈ సైకత శిల్పాన్ని రూపొందించాము. జై హో భారత్ జై జవాన్.